ఆ ఫ్యామిలీని అసలు నమ్మకూడదు. ఎందుకని? కుట్రలో 2004 నుంచి 9 వరకు ప్రభుత్వాన్ని అందించింది ఆయన కదా, ఆ ప్రభుత్వం కదా, ఆయన కదా. వైసీపీ 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆయన కదా. వైసీపీ పార్టీకి కుటుంబానికి అంటగడితే ఖచ్చితంగా దాన్ని. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు రాజశేఖర రెడ్డి. వాళ్ళు ఏమన్నా రాజశేఖర రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా ఆయనే పెట్టాడు. అది ఆయన పెడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, వైసీపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయినా ఆయన ప్రవేశపెట్టింది ఆయన. ఇప్పుడు ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. వీళ్ళు ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి అలా కాదండి, పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నారు, కానీ రేవంత్ రెడ్డి చేసాడు, రేవంత్ రెడ్డి గెలిపించాడు అంటలేదు కదా, కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు కదా. అవును, కాంగ్రెస్ పార్టీ అంతే. రాజశేఖర రెడ్డి కూడా అంతే, కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అంతే. అటువంటి మీరు స్పెషల్గా రాజన్న రాజ్యం క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళు. సరే, అదేదో పెద్ద రామరాజ్యం లాగా. మీకు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలామందికి చెప్పేవాళ్ళు లేక ఈ మెట్ల దగ్గర కట్ల పాములు, రక్త పింజర్లు, పొడపాములు, కోడినాగులు, కాలనాగులు ఇలాంటివన్నీ ఉన్నాయి. సీనియర్ జర్నలిస్టుల కింద ఎనలిస్టుల కింద వచ్చేసి వాళ్ళు మాట్లాడింది మీడియా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చిమ్మిన విషయాన్ని ప్రజల మెదడులోకి ఇచ్చేసి మెదళ్ళు కుళ్ళిపోలే చేస్తారు. ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు వస్తాడో లేకపోతే 10 మంది వస్తారు, చెప్తారు, ఖండిస్తారు. ఎప్పటికీ వాళ్ళు అనుకున్నట్టు సాగదండి, సాగనివ్వం. కాబట్టి వీళ్ళు వైసీపీ పార్టీ పుట్టింది సేవాలమే పుట్టింది. మళ్ళీ అతని అధికారంలోకి వచ్చింది సేవాన్ని అడ్డం పెట్టుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వృద్ధుల సేవలను అడ్డం పెట్టుకుని మళ్ళీ గెలవాలనేటువంటి ఇష్టప్రయత్నం చేస్తారు. సరే, ఇదే పాయింట్ మీద మనం మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు వాలంటీర్లకి వ్యవహారంకి సంబంధించి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పింది టీడీపీ కాదా? ఎవరు చెప్పారండి? టీడీపీ చెప్పిందా? పోనీ కేంద్రంలో ఉన్న సిఈసి చెప్పింది కదా, అట్లాంటివి ఏం చేయకూడదని చెప్పింది కదా. కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లని చేయకూడదని చెప్పింది, మీకు వాడకూడదని చెప్పింది. ఎందుకు వాడాలంటే వాళ్ళకి సంబంధం? ప్రభుత్వ ఉద్యోగుల మరి ఎక్కడి నుంచి వస్తారు? అలా కాదు, ప్రభుత్వ ఉద్యోగుల 5 ఏళ్ల నుంచి వాలంటీర్ల ద్వారా వాళ్ళు పెన్షన్లు అందుకుంటున్నారు. ఒక్కసారిగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? అలా కాదండి, వాళ్ళు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల కాదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మేము ప్రభుత్వ ఉద్యోగులు, మా జీతం పెంచండి అంటే మీరు స్వచ్ఛంద సేవకులు అన్నాడు. స్వచ్ఛంద సేవకులు అన్నప్పుడు వాళ్ళని ఎన్నికల కమిషన్ వాళ్ళు అనేక రూల్స్ పెడతారు. మీరు ఎన్నికల విధుల్లో కానీ ఏ రకమైన విధుల్లో వీళ్ళని వాడడానికి వెళ్ళేది మీ ప్రైవేట్ సైన్యం కింద ప్రవర్తిస్తున్నారని చెప్పినప్పుడు ప్రత్యామ్నాయం చూడవలసిన బాధ్యత ఎవరిదే? ఎవరిది బాధ్యత? అధికారం ఎవరు? ఆపద్ధర్మం అయినా సరే అధికారం ఎవరున్నారు? అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని. ఆపద్ధర్మం ప్రభుత్వం అయినా సరే అధికారంలో వైసీపీ. దాన్ని నిర్వహిస్తున్నది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి ఏం పీకుతున్నారండి? అతను ఏం చేయాలి? సచివాలయ సిబ్బంది ఏం పీకుతారు? వాళ్ళు ఏం చేస్తారు? రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ టికెట్ల రేట్ల గురించి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి ఆపలేదా? టీచర్లు వైన్ షాపుల దగ్గర పెట్టలేదా? వీళ్ళు ఎందుకు వాడకూడదు? ఒక 3 రోజుల పనికి సచివాలయ సిబ్బంది సరిపోరా? పైగా వీళ్ళందరినీ సచివాలయానికి వచ్చి తీసుకోమని డబ్బులు పెట్టాలి కదా. 14 లక్షలు ఇవ్వాల్సిన 9,000 పెట్టి వాళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యులు? హత్య నేరం నమోదు చేయాలి జవహర్ రెడ్డి మీద. దీనికి బాధ్యుడు నేను జగన్ అంటలే, జవహర్ రెడ్డి. రాజుని మించిన ఆయన ఎందుకంటారు? ఆయనదే కదా బాధ్యత. అంటే హోదా అనిపించేస్తాడేంటి? చీఫ్ సెక్రటరీ హోదా అనిపించేస్తాడు, జీతం తీసేసుకుంటాడో, లెవెలేసేస్తాడో, పరిపాలన చేసేస్తాడు, కానీ బాధ్యత లేదా? బాధ్యులు ఎవరో? ఆ మృత్యువాత పడ్డ వాళ్ళకి వాళ్ళు పరిహారం ఎవరిస్తారు? ఎవరు బాధ్యులు? దాని కారకులు ఎవరు? టీడీపీ బాధ్యత లేదా ఇక్కడ? టీడీపీది ఎందుకుంటారు? రాజకీయ పార్టీ ఖచ్చితంగా విమర్శిస్తారు వాళ్ళు. పైగా ఒక మాట ఇది ఒకసారి వినండి మీరు. వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు, మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఖచ్చితంగా పోతారు. వదిలిపెడతారా? అలాగే వాలంటీర్లు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేస్తే ముద్దెట్టుకుంటారా? ఏమండి, వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎందుకంటే అసలు అవసరం ఏంటండి? అసలు వాళ్ళ అవసరం ఏంటి? అది ఆ విధానం బాగుందని చెప్పి మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారండి. కాదనంటారా? ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్లు లేరు. అక్కడ పెన్షన్లు ఇవ్వట్లేదా? అలా వాలంటీర్ల పని సచివాలయ సిబ్బంది ఏం బిగుతారండి? పంచాయతీ అంతకుముందు పెన్షన్లు వెళ్ళలేదా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా చూసి విజయసాయి రెడ్డి అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? 90% మా వాళ్ళు ఉన్నారు అంటే మీ ఇష్టం అన్నట్టు మీ ఓళ్ళని పెట్టేసుకుని దొండపాళ్ళని బ్యాచ్ని పెట్టుకుని చేస్తారు మీరు. పేరు నాని ఏమన్నాడు? ఆడ రమేష్ ఉన్నాడు, తనలో నిలబడతాడు, జోగి రమేష్ ఏమన్నాడు? వీళ్ళందరూ కలిపంట మీరు ఇంటింటికి వెళ్ళిపోయి మీరు ఓట్లేసి ఏం చెప్పాలా? వాలంటీర్ ఉద్యోగం ఎందుకు 5,000? ఒక చిన్న విషయం అడుసుమల్లి గారు,
ఇది కొంచెం బూమరాంగ్ అయింది కదా టీడీపీకి. ఏం అవ్వలేదు, ఎందుకు అవుద్ది? భలేవారండి, బూమరాంగ్ అయిందని అనుకోండి. అలా కాదు, జనం ఏమనుకోండి, పచ్చిపూతులు తిడుతున్నారు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యా మొదటి రోజు షాక్ అయి ఉంటారు వాళ్ళు. ఏం జరిగింది ఇప్పుడు ఎండలో మాడిచేస్తున్నారు కదా, తర్వాత చెప్పారు. పైన ఎండలు, అవునండి, పెద్దవాళ్ళు బయటికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి, ఇన్నాళ్ళుగా అలవాటు లేని మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, నిత్యావసర వస్తువులకి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కాదనంటారు ఇవన్నీ. అలా కదండి, ఇప్పుడు అంటే ఇది పార్టీలకు అతీతంగా గమనిద్దాం. నేను పార్టీలకు అతీతంగా గమనించాలంటే నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు, అశుద్ధం కాకుండా అన్నం తినేవాడు నీకు వాలంటీర్లు వద్దంది ఎలక్షన్ కమిషన్. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే, నీకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి తెలుసు అతను? వాళ్ళ ఇంటికి ఈ సచివాలయం సిబ్బందితోటి టీచర్లతో ఇంటికి పంపించుంటే ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వీళ్ళని వద్దన్నా కానీ జగన్ అన్నకి మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంటికి పంపించడం అనుకుంటారు. అంతేగాని వీళ్ళ సావుల మీద పేలాలు ఏరుకుంటుంటే చెప్పరా, మీరు ఒకళ్ళు చెప్పింది వింటారా, వీళ్ళు చెప్పరా వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బులు లేవు అయినా సరే మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడిగితే తెల్లమాకు వేతనం పదికి డబ్బులు లేవండి అకౌంట్ వేయలేదు అంటున్నారు. వీళ్ళన్నీ కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసుకున్నాడు, వీళ్ళు చెప్తున్న రాదు, వీళ్ళు చేత కదా అనుకుంటారా? వాలంటీర్లు వన్ సైడ్ చేసి వైసీపీ ప్రచారం చేస్తే తోలు తీయకుండా. వాలంటీర్ల గురించి ఎందుకని టీడీపీకి కానీ జనసేనకి కానీ అంత కోపం ఎందుకంటే వాళ్ళు సైన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వీళ్ళేనా ప్రేమిస్తారు? జన్మభూమి కమిటీల గురించి మాట్లాడాలనే, లేకపోతే అలాగే జన్మభూమి కమిటీలు వాళ్ళు ప్రేమించలేదు కదా, వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళంతా వీళ్ళు ప్రేమించరు, అంతే సింపుల్. దీంట్లో బొమ్మటం ఏం లేదు. వాలంటీర్లు అంటే వైసీపీ బ్యాచ్ అని లెక్క, అంతే డిసైడ్. ఇప్పుడు వైసీపీ నాయకులు ఉంటారు, టీడీపీ నాయకులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు. ఇక్కడ వ్యవహారం ఎక్కడ వచ్చిందంటే ముదిరిందనంటే ఈ ఇదే పెన్షన్ సంబంధించి ఇది బూమరాంగ్ అయింది వైసీపీకి, గోల్ తీరిపోయింది వాళ్ళకి. అవునా? మీకు జగన్మోహన్ రెడ్డి టైం బాగోలేదండి, మీరు ఏమన్నా చెప్పండి, అతను టైం బాగోలేదు. కర్మ కాలితే కర్ర పాము కరుస్తుంది అంటారు. అతను కొన్నంత అండ సయామి కవల కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నట్టు తుంటి విరిగి కూర్చున్నట్టు ఇంట్లో ఏంటండి కేసులు పాములు ఎలా వచ్చేస్తున్నాయి చూసారా? ఇప్పుడు ఆయన సహకరించిన లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్లు అందరూ పోతారు లోపలికి, పొలవమంట పోతారు. నెక్స్ట్ ఇతను ముందు ఓడిపోయాడు, తర్వాత అతను ఓడిపోతాడు, అన్న ముందు ఓడిపోయాడు, తర్వాత తమ్ముడు ఓడిపోతాడు. ఇప్పుడు ఇలా బిక్కుమంట ఉన్నారు, ఏం చేయాలి, కాంగ్రెస్లో గెలిపేస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ జంప్ ముందు వెళ్తారు, మర్యాదపూర్వకంగా కలుస్తారు ఎవరిని, రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ అభివృద్ధి గురించి వెళ్తున్నాం అంటారు, మూడోసారి జాయిన్ అయిపోతారు వెళ్ళి. ఆల్రెడీ కడియం శ్రీహరి గారు జాయిన్ అయిపోయా. అంటే కడియం శ్రీహరి గారు గెలిచిన ఏం మాట్లాడాడు, ఇప్పుడు 14-15 లిస్ట్ ఉందని చెప్పి నిన్ననే చూసాను. 29 మంది 29కి అసలు ఎవరిని వండిస్తారా, మొత్తం ఖాళీ చేస్తారా, వాళ్ళు నలుగురు మిగులుతారు. ఇంకో మాట చెప్తున్నాను నేనండి, కర్మ. కానీ ఒకటి మాట్లాడతా, కర్మ కర్త కర్ల ఇవన్నీ వదిలేసేయండి. కర్మకి ఎవడు బాధ్యులు కాదు, ఏం కాదు, ప్రజాస్వామ్యం కూడా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పక్కన ఎంతమంది ఉంటే అది పక్కన అంత ఈజీగా ఉంటే తూగేటట్టు. అంటే ఇటు పక్కన మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం, 80 మంది ఇటు, ఒక 90 మంది ఇటు ఉంటే ఆ పరిపాలన అనేది అసలు పరిపాలన అనేది ఏ రకంగా చేయాలనే విషయం స్పష్టంగా బయటకు వస్తుంది, జనానికి కూడా తెలుస్తుంది. ఏమి తెలదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఆనవాళ్ళు ఉంటే కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎవడన్నా పెట్టుబడి ఉన్నాడు వచ్చాడు అనుకోండి, ఇంతమంది ఉన్నారు, ఒక ఫంక్షన్కి 10 మంది పెద్దలు వచ్చి ఓ దొంగడు కూడా వచ్చాడు అనుకోండి, ఓ బాబు వీడు ఎక్కడ దొబ్బేస్తాడని వీళ్ళు నకలు తాసుకుంటామే సరిపోద్ది. ఎందుకు వచ్చిన గొడవని పక్కన ముగించి వెళ్ళిపోతారు, రావటం అనేస్తారు. ఇప్పుడు కరెక్ట్ జేబులు కొట్టేసి కూడా ఉన్నారు ఆ ఫంక్షన్లోనే అని తెలిసిందనుకో, మీరు వెళ్తారు అక్కడికి, వెళ్ళాం అంతే. వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు కూడా కనపడకూడదు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ అండి. సరే, ప్రజాగళం సభలు ఏ రకమైన నినాదాలతో ముందుకెళ్తున్నాయి? ఒక మాట చెప్పనవలేదు. తెలంగాణలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నుంచి కేసీఆర్ సాయం చేశాడు, గవర్నర్ నరసింహన్ సాయం చేశాడు, మోడీ గారు సాయం చేశాడు, విశ్రాంత అధికారులు, మాజీ జడ్జిలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి సాయం పెట్టి కూర్చుని అతనేం పోరాడేం రాలేదు. వీళ్ళందరూ సాయం బట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడి కులం మీద విషం చిమ్మి ఆఖరికి రమణ దీక్షితులు అటువంటి కూడా వాడుకుని మాట్లాడించి ఇన్ని రకాలుగా చేసి వచ్చాడు అతను. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరన్నా చెప్పండి, అతను కూడా నేను ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లే. ఇప్పుడు ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, వైఎస్ ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. జగన్ కూడా జగన్ ప్రేమికుడు అతను. కాంగ్రెస్లో కూడా జగన్ ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు జగన్ గురించి చచ్చినట్టు పచ్చివాళ్ళకే గొంతులో పడింది. ఇప్పుడు షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అలాగే ప్రేతాత్మ రాయమండ్రిలో ఉంటుంది, ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ, మీకు కేవీపీ రామచంద్రరావు అయితే ప్రేతాత్మ, అది ఓడగొట్టిన మంచం గోళ్ళకి రాజకీయ సన్యాసం చేశానని చెప్పి సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడతాడు అతను. వీళ్ళందరూ ఎంత సాయం చేసినా సరే అతనికి
ఇప్పుడు ఏమన్నా జగన్కి అనుకూలంగా మాట్లాడితే చీపు అంటారని చెప్పేసి మాట్లాడతలేదు వాళ్ళు. లేదంటే వాళ్ళు మనసు నిండా ఉంటాయి. అలాగే వామపక్ష భావజాలం ఉన్నవాడు ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో, అమరావతిని బ్రహ్మరావతి అన్నవాడు. కట్లపాము, మెట్ల దగ్గర కట్లపాము, ప్రజల మెట్ల దగ్గర పడుకున్న కట్లపాము చూస్తే అది కనపడదు మనకి. కాబట్టి దగ్గర మడని బట్టుని తెరిచేద్ది అలాంటి వాడు. ఇంకో ఉన్నాడు, అతను చూస్తే బాబోయ్ ఇతను చాలా బాగా విద్యావేత్త, ఎంఎస్సీలు గట్టా చేసాడు, చాలా బాగా చెప్తున్నాడు చెప్తున్నాడు అనుకుంటారు. వాళ్ళు విషయం చెబుతూ ఉంటారు. ప్రజల మనసు కలుషితం చేస్తారు. వాళ్ళు విజయసాయి రెడ్డి వాళ్ళు సాయం చేస్తుంటారు వాళ్ళ ఫంక్షన్ కాటికి. పేర్లు చెప్పనా నేను? మీరు అనుకున్న వాళ్ళందరి పేర్లు అనవసరం, పేర్లు చెప్పడం అనవసరం. ప్రజలకు అర్థమవుద్ది, ఎందుకు అర్థమవుతుంది? ఖచ్చితంగా అర్థమవుద్ది. పేర్లు చెప్పక్కర్లేదు. నేను చెప్పిన హోదా నేనేం చెప్పినా అది విన్నవాడికి ఖచ్చితంగా అర్థమవుద్ది వాళ్ళు ఎవరో.